మీద ఎక్స్క్లూజివ్ గా చూసాము. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లారు పోలీస్ అధికారులు. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూసాము. సో బేసికలీ ఇదంతా ఒక ఇన్సిడెంట్ వల్ల జరిగింది. డిసెంబర్ 4న అంటే బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అయితే ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ వెల్లడించారు. బుధవారం రాత్రి సరిగ్గా 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు రావడం కూడా మనం చూసాము. అయితే అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటీనటులు కూడా రావడం మనం చూసాము. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ అలాగే రష్మిక మందన కూడా రావడం మనం చూసాము. అయితే థియేటర్ కు వస్తున్నట్టుగా కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయలేదన్నట్లుగా తెలుస్తుంది మనకి. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు అన్నట్లు కూడా తెలుస్తుంది. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. అటు యాజమాన్యం తప్పు కూడా ఉన్నట్లుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే దీనికి సంబంధించి యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా మనం చూసాము. అండ్ అలాగే హీరో అల్లు అర్జున్ బౌన్సర్లకు కూడా సంబంధించి మనం న్యూస్ చూసాము. బౌన్సర్ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేసినట్లుగా మనం చూసాము. అయితే యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ అలాగే ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదన్న విషయం మనకి క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అయితే పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఆ తొక్కిసలాటలో ఎంత అవునన్నా కాదన్నా ఒక ఫ్యామిలీకి సంబంధించి 2 మృతి చెందడం అనేది ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అయితే హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న వేళ వాతావరణం వేడెక్కినట్లుగా మనకు తెలుస్తుంది. ఆయన సతీమణి అల్లు స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. కనీసం బట్టలు మార్చుకునే టైం ఇవ్వలేదంటూ మండిపడ్డారు అల్లు స్నేహ. అల్లు అర్జున్ పై 105, 118 క్లాస్ 1B, 1BNS సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీసులు. BNS 118 క్లాస్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా లాయర్లు చెప్తున్నారు. సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. అల్లు అర్జున్ కి ఇది పెద్ద షాక్ అన్నట్లుగా తెలుస్తుంది. కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం మనం చూస్తున్నాము. అండ్ అల్లు అర్జున్ భార్యతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి రోజు తొక్కిసలాట జరిగినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పూర్తిస్థాయి వ్యతిరేకత అన్నది మనకు వ్యక్తమైంది. అంతేకాకుండా అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఒక సెలబ్రిటీ తన ఫ్యామిలీతో అలాగే సినిమాకి సంబంధించిన క్రూతో వచ్చి అక్కడ సినిమా చూడడం ఏంటి, నిజంగానే సినిమా చూడాలి అనుకున్నా లేకపోతే ఫ్యాన్స్ని మీరు కలవాలి అనుకుంటే దానికి వేరే ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా అలాంటి చిన్న థియేటర్లో, అందులోనూ ముఖ్యంగా ఎంట్రీ ఎగ్జిట్లకు సంబంధించి కొద్ది రకమైన డిఫరెంట్ ఒపీనియన్ ఉన్న ప్లేస్లోకి రావడం ఎందుకు అన్నది ఒకటి. అంతేకాకుండా దానికి అవసరమైన పోలీసు సెక్యూరిటీ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఏర్పాటు చేసుకోకుండా ఒకవేళ నిజంగానే ఎక్కువ సంఖ్యలో ఒకవేళ అక్కడికి కానీ అభిమానులు వచ్చినా వాళ్ళందరినీ ఛానలైజ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా అలాంటి ఒక చర్యకు పాల్పడడం పైన గతంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. దానికి సంబంధించి విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈరోజు ఫైనల్గా చూస్తే మాత్రం ఏదైతే చనిపోయిన ఆమె భర్త భాస్కర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము చిక్కడపల్లి పిఎస్లో 5వ తారీఖు రోజున ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్కి సంబంధించి మనం చూస్తే దానిలో చాలా క్లియర్గా అతను మెన్షన్ చేశాడు. ఏదైతే అక్కడికి ఆర్టిస్టులు రాబోతున్నారు అంటే ముందుగానే సమాచారం ఇచ్చారు. మేము అక్కడికి వచ్చాము, నా కొడుకుని తీసుకొని అక్కడికి వచ్చాను, అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు. అంతేకాకుండా బౌన్సర్లు కానివ్వండి, ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి ఏం చెప్పలేదు. అంతేకాకుండా ఎలా వెళ్ళాలి, ఎలా రావాలన్న విషయం పైన కూడా సమాచారం ఉండే ఎలాంటి బోర్డులు అక్కడ ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని కూడా తను చెబుతున్నారు. అదే సందర్భంలో తన భార్య మృతికి కారణం ఖచ్చితంగా ఆ సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం అలాగే బన్నీకి సంబంధించిన
పర్సనల్ సెక్యూరిటీని, దాంతోపాటు అతను కూడా అంటే ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ కూడా దానికి బాధ్యత వహించాలంటూ తను ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినప్పుడు తను చాలా క్లియర్గా ఏమేమి జరిగింది ఆ రోజు, ఆ సంఘటన జరిగే క్రమంలో ఆయనకి ఎదురైన సంఘటనలకు సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ని కన్సిడర్ చేసిన పోలీసులు తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసి ఆ తర్వాత నిజంగానే అక్కడ నేరం జరిగినట్టుగా నిరూపణ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా మనకు ప్రతి ఒక్కరి అంటే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం కానివ్వండి, వాళ్ళ అప్రమత్తత లేకపోవడం విషయంపైన అందరికీ కనిపిస్తుంది. కాబట్టి దాని బేస్ మీద 376/2024 అంటూ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 5వ తారీఖున ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే రోజున దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాథమిక దర్యాప్తు తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యంలోకి సంబంధించిన మేనేజర్ని, అలాగే అల్లు అర్జున్ని, తన పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.